చాలా విషయాలు మనకి నమ్మబుద్ధి కాదు. "ఎళ్ళెళ్ళవయ్యా సుబ్బారావు మాకు కూడా తెలుసులే చెప్పావు గానీ ఎక్కడవుతున్నాయి" అంటారండి. సర్వే ముఖ్యంగా సర్వే సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి అని మొన్న ఒక చిన్న సమస్య గురించి చిన్న వీడియో చేస్తే ఫేస్‌బుక్‌లో కామెంట్స్ వచ్చినియి, యూట్యూబ్‌లో కామెంట్స్ వచ్చినియి. నెగెటివ్ కాదండి, పాజిటివ్. మీరు చెప్పినట్టు చేశాను. సర్వే వాళ్ళు పలకరించారు. ఏది విలేజ్ లెవెల్‌లో సర్వేయర్ కాదు, మండల్ లెవెల్ సర్వేయర్ ఫోన్ చేశారని కొంతమంది. కొంతమందయితే మాది పని అవ్వలేదండి, కానీ ఏడీ గారికి పంపించాం. డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వేయర్ అంటారండి. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అంటాం. ఆయనే ఫోన్ చేసి మాట్లాడారని కొంతమంది. చెప్పాక మీకు మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇదిగో ఈ చిన్న వీడియో చేస్తున్నాను. దయచేసి వాడేసుకోండి. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఈరోజు రాష్ట్రంలో ఎంతమందికి ఈ సర్వే రిలేటెడ్ సమస్యలున్నాయి. ఓకే. చేయగలిగిన ప్రతిదీ చేస్తారు. ఒకవేళ లేదు, అది చెయ్యలేనిది, పాలసీ మ్యాటర్ ఉంది, టెక్నికల్ ఇష్యూ ఉంది, లేకపోతే మనదే పొరపాటైతే ఆ విషయాన్ని క్లియర్‌గా చెప్తారు. చక్కగా చెప్తారు. అర్థమయ్యేలా చెప్తారు. కాకపోతే ఒప్పుకుంటామా లేదా అనేది మనదండి ఇష్యూ. సో, రీసర్వే జరుగుతోంది. పోనీ రీసర్వే పక్కన పెడితే మిగిలిన సర్వే రిలేటెడ్ ఈరోజు రేపు పరిస్థితి ఏంటి అంటే నాకు తెలుసు, మీకు తెలుసు. ఎక్కడ చేస్తున్నారండి? ఎవరు చేయట్లేదు కదా! మీరు సర్వీస్‌కి అక్కడ ఇక్కడ అప్లై చేసుకోమంటున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్‌లోను, మీ సేవలోను అప్లై చేసుకుంటున్నాం. కానీ వెంటనే రిజెక్ట్. మళ్ళీ అప్లై చేస్తాం, మళ్ళీ రిజెక్ట్. లేకపోతే ఎవరో ఒక ఆయన వస్తాడు. ఒక్కోసారి సర్వేయర్సే డైరెక్ట్‌గా అడుగుతారు. ఒక్కోసారి ఎవరో ఒక ఆయన వచ్చి నేను చేయిస్తాను ఇంత అంత ఖర్చు అవుద్ది అంటాడు. ఇవన్నీ ఏడబడతాంలే అని చెప్పి మనకొకటి ఉంది కదా! ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అక్కడికి వెళితే అక్కడ కూడా చేయకుండానే క్లోజ్ చేసేస్తున్నారు. తూతూ మంత్రంగా చేసేస్తున్నారు. అయిపోయినట్టు ఇచ్చేస్తున్నారు. లేకపోతే మా వల్ల కాదు అని చెప్పేస్తున్నారు. ఇలాగ సవాలక్ష కారణాలు చెప్తున్నారు కానీ పని కావట్లేదు అని అన్నారు కదా! ఇప్పుడు ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి. దయచేసి నేను చెప్పినట్టు చేయండి. 1100 అని ఒకటి ఉంది కదండీ! 1100 ప్రజా సమస్యల పరిష్కార వేదికకి ఒక కాల్ సెంటర్ ఉందండి. ఇది డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి గారే పర్యవేక్షణ చేస్తారనుకోవచ్చు మీరు. అంటే అక్కడే ఉంటుంది కాబట్టి ఆ కాల్ సెంటర్ కూడా ఆఫీస్‌లోనే ఉంటుంది కాబట్టి. వాళ్ళే స్వయంగా మీ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు కాబట్టి, మీ బాధ వింటారు కాబట్టి, ఏదైతే మీరు చెప్పారో ఆ బాధని కింది స్థాయి వాళ్ళకి పంపిస్తారు కాబట్టి, ఎక్కడికి జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తారు. అక్కడ జిల్లా కలెక్టర్ గారు ఆ అధికారిని పిలిచి గట్టిగా అడుగుతారండి. మరి అర్థమవుతుందా మీకు? ఎంత ఫ్లో ఉందనేది? ఈజీ ఫ్లోయే ఇది చూడ్డానికి. కానీ మామూలుగా అయితే మీకెవరు పలకరు, మీ మాట ఎవరు వినరు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా పనవుతోంది. ఎందుకంటే నేను కూడా అదిగో వాళ్ళ మాటలు విన్నాక సిస్టమ్‌లో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి మీకు అథెంటిక్‌గా ఇవ్వగలుగుతున్నాను. అబ్బాయి గవర్నమెంట్ ఏం పని చేయట్లేదండి అని ఏదో గుడ్డగాల్చి మొహాన పడేయడం అందరికీ చాలా ఈజీ. కానీ ప్రయత్నం చేశారా? నిజం చెప్పండి. సర్వే గాని, రెవెన్యూ సమస్య గాని మీకు ఉంది. బాగా ఎక్కువైపోయింది. తీరట్లేదు. కానీ ధర్మం మీ వైపు ఉంది. అంటే పక్కవాడికి అవుతుందంటే పాలసీ మ్యాటర్స్ పెండింగ్ ఉన్నాయి. 22 లాంటివి డెసిషన్ తీసుకోవాల్సినవి చుక్కల భూములు, ఇనాం భూములు ఇలాంటివి తప్పించి ప్రభుత్వ స్థలాలు ఏదో నాకు కావాలి ఇలాంటివి తప్పించి జెన్యూన్‌గా మీది ల్యాండ్ మీద మీరున్నారు. 1B మీది. పట్టాదారు పాస్‌బుక్ మీకుంది. కానీ ఇష్యూ ఉంది. ఏది? మ్యుటేషన్ దగ్గర నుంచి పట్టాదారు పాస్‌బుక్ ఇష్యూ దగ్గర నుంచి ఆర్ఓఆర్ దగ్గర నుంచి రెవెన్యూలో ఎన్నైతే సర్వీసులు ఉన్నాయో న్యాయంగా మీకు అందాల్సినవి. సర్వే ఎల్‌పీఎంలు, జాయింట్ ఎల్‌పీఎంల దగ్గర నుంచి సర్వే చేయటం దగ్గర నుంచి వీటికి సంబంధించి ఇక్కడ పక్కాగా పని అవుతోందండి బాబు. మీరు నమ్మరు. అదే వచ్చింది పెద్ద సమస్య. రెండోది ఇగో ఇలాంటి వీడియోలు షేర్ కూడా చేయరు. కనీసం లైక్ కూడా ఇవ్వరు. మనకెందుకొచ్చిందిలే మనకు అవసరం లేదు కదా సర్వే అనుకుంటారు. మీరు ప్రయత్నం చేయండి. ఇగో ఇక్కడికొచ్చి కామెంట్‌లో చెప్పండి. వీలైతే నాకు అభ్యంతరం లేదనుకున్న వాళ్ళు వివరాలు కూడా పెట్టండి. లేదు మీ ఐడీ ఉంటుంది కదా! గ్రీవెన్స్ నమోదు చేసుకున్న తర్వాత ఎక్కడైనా గానీ ఆన్‌లైన్‌లో చేసుకోండి. ఆన్‌లైన్ కూడా ఉందండోయ్! 1100కి ఫోన్ చేసి చెప్పక్కర్లేదు. ఆన్‌లైన్‌లో చేసుకోండి. ఇదేదో మీరు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు ఒక పని చేయని సిస్టమ్‌ని అని మీరు అనుకోవచ్చు. లేదు. నాది హామీ. మీకు కాలొస్తది. కావాలంటే చెక్ చేసుకోండి. ఐడీ ఇక్కడ పోస్ట్ చేయండి. ఏది మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే ఐడీ. 1100కి ఫోన్ చేస్తే ఒక ఐడీ మెసేజ్ వస్తుంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది. లేదు కలెక్టర్ ఆఫీస్‌లోనో, ఎంఆర్ఓ ఆఫీస్‌లోనో ఇస్తే కాగితం రూపంలో మీరు అక్కడ అర్జీ ఇస్తే అది కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. చేయించుకున్నాక ఒక నంబర్ వస్తుంది. వాళ్ళు కూడా ప్రింట్ ఔట్ ఇస్తారు. ఫోన్‌కి మెసేజ్ వస్తుంది. అది కూడా ఉంచుకోండి. ఇప్పుడు అవుతాయండి పనులు. ఖచ్చితంగా అవుతాయి. కాకపోతే నెల, 2 నెలల, ఒక్కోసారి 6 నెలలు కూడా పట్టేస్తది. అంటే ఆ టైంని బట్టి ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ అది రీఓపెన్ అయితే మళ్ళీ ఒక 60, 70, 80, 90 రోజులు కూడా పట్టేస్తది దాన్ని బట్టి. సో, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కూడా చాలా సీరియస్‌గా ఉన్నారు. దీని మీద పని చేయించాలి అనే దాని మీదే ఉన్నారు కాబట్టి
ఇక్కడ పనులవుతాయి అని చెప్పటం నా ఉద్దేశం. ఒక రెవెన్యూ సర్వే సెటిల్మెంట్సే కాదు, మున్సిపల్‌లో ఒక రూపాయి ఇవ్వక్కర్లేదు, మీ పనులవుతాయి. పంచాయతీ రాజ్‌లో మీ పనులవుతాయి. పోలీస్ సంబంధించి ఏమైనా ఇబ్బందులుంటే అక్కడ పనులవుతాయి. ఇది ఎందుకు 4, 5 సార్లు ఇప్పటికే చెప్పాను అంటే వాడుకోవట్లేదు చాలామంది. ప్రశ్నించట్లేదు చాలామంది. ఇగో ఇక్కడ హక్కుగా ప్రభుత్వంతో పని చేయించుకోవడం తెలియట్లేదు. మీ హక్కది. మీరు పని చేయించుకోవచ్చు. ఎంతైతే ఫీజు కట్టాలో మీ సేవలోనో, లేకపోతే గ్రామ వార్డు సచివాలయంలోనో 100, 500 ఫీజు గవర్నమెంట్ ఫీజే అంతే. ఇంక అంతకుమించి ఏమీ అక్కర్లేదు. అధికారులు మీతో స్వయంగా మాట్లాడి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ చెయ్యలేకపోతే పద్ధతిగా బిహేవ్ చేస్తారు. ఒకవేళ అది కూడా చేయకపోతే వాళ్ళు ట్రాక్ చేస్తారు. మీకు ఫోనొస్తోంది. అప్పుడు మీరు మాట్లాడొచ్చు. నాకు ఫోన్ ఇంకా రాలేదండి. వెయిట్ చేస్తున్నాను చాన్నాళ్ళు అయిపోయింది అనేవాళ్ళు మీరే. చేతిలో ఫోన్ ఉంది కదా! 1100కి ఫోన్ చేసి అడగొచ్చు. నా పరిస్థితి ఇది, నా బాధ ఇది, నా పెయిన్ ఇది, గవర్నమెంట్‌లో నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను అని అడగొచ్చండి. సో, మరి ఈ సమాచారం ఎంతంటే అంత విలువైందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మితే దయచేసి షేర్ చేయండి. ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేయండి. మీ గ్రూప్స్ ఉంటాయి. చాలా సమాచారాలు మీరు పెడుతూ ఉంటారు కదా! లేదు వాట్సాప్ గ్రూపుల్లో, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూపుల్లో ఇలాంటివి కూడా పెట్టండి. వాళ్ళ బాధని తీసేసిన వాళ్ళవుతారు. వాళ్ళ బాధని మీరు పోగొట్టినోళ్ళవుతారు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, మీ పని అవ్వలేదు, ఇబ్బంది పడుతున్నారు, కానీ జెన్యూన్‌గా మీకక్కడ రైట్ ఉంది. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, జెన్యూన్‌గా ఉంటేనే. ఉంది అనుకున్నప్పుడు మీ ఐడీ పెట్టండి. మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా అక్కర్లేదు. మీకు ఫోనొస్తుంది చూడండి కావాలంటే. పని చేస్తారు. అప్పుడు చెప్పండి. అప్పుడు కామెంట్‌లోకొచ్చి మీరే చెప్పండి. అయ్యిందా? లేదా? అనేది మీరు పెట్టొచ్చు. ఇప్పుడు ట్రై చేస్తారు కదా! షేర్ కూడా చేస్తారు కదా! ఇంకా చాలా ఉన్నాయి. పనులైతే చాలా ఉన్నాయి. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. ఫాలో అవుతూ ఉంటే నేను అవి కూడా మీకు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంటాను. థాంక్